మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కనుక ఒకసారి చూస్తే అక్కడ ఏదైతే మెడికల్ కాలేజీలో వైసీపీ హయాంలో వచ్చినాయో 17 మెడికల్ కాలేజ్ దాని గురించే పెద్ద చర్చ జరుగుతూ ఉంది కదా. సో మరి దీంట్లో భాగంగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే మరి ఈ పీపీపీ విధానం మీద వైసీపీ మరి రాజకీయం చేస్తూ ఉంది. మరి అంత ముందు చూసుకుంటేనేమో ఒక 10 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అవ్వాలంటే ఏకంగా 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. మరి అంతకుముందు వైసీపీ హయాంలో చూసుకుంటే వాళ్ళు కేవలం 5% మాత్రమే వాటి మీద ఖర్చు చేశారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి దీంతో పాటు ఆయన చెప్తుంది ఏంటంటే మరి గతంలో వాళ్ళు మరి మెడికల్ కాలేజీలో చూసుకుంటే 50% సీట్లు ఫ్రీ పెట్టారు. మరి ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తాము. దాంతోపాటు మరి ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మరి అది ప్రభుత్వ ఆస్తి అవుతుందని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మరి దీని గురించి మొన్న ఆల్రెడీ లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు కదా. ఏమని పీపీపీ విధానం అంటే మరి మీరు అనుకున్నట్టు ప్రైవేటీకరణ చేసినట్టు కాదు. సో ఇదంతా కూడా మరి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిద్ది అని చెప్పేసి మొన్న ఒక క్లారిటీ ఇచ్చారు కదా. సో మళ్ళీ దీని గురించి అయితే ఇప్పుడు రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట.